ఓం నమ శివాయ. కార్తీక పురాణం 10వ అధ్యాయము. ఆజామినుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల గారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ ఆజామినుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మన ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమును తీసుకుపోయిన తర్వాత ఏమి జరుగును? వివరించవలసిందిగా ప్రార్థించెను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, ఆజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజు గడికేకి, ప్రభు తన ఆజ్ఞ ప్రకారము ఆజామిలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా, అచ్చటగా విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామిలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చెయ్యనిది లేక చాలా విచారించుటకు వచ్చినారము అని భయకంపితులైన విన్నవించుకున్నరి. అవురా, ఎంత పని జరిగినో ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలంన నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయంలో హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక ఆజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిను కదా అని అనుకొనును. ఆజామిలుడు పూర్వజన్మములో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపూర్వమపై అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయగా, శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టగా, దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడవాడు. ఇతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దొకటి చెయ్యున్నది లేక ఆమె భర్త చూచి చూడనుండి భిక్షాటనకే ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురుకు వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిని పట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనను. అందులోకి ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇయ్యగా, అతని వంగ కన్నెత్తెనని చూడక విటునిపై మనసు గలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతటా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను. అతడు చెయ్యునది లేక భార్యపై విసుగు జనించడం వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా, ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతను పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సల్పుడుకు రమ్మని కోరెను. అంతన చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడితవి, నేను నీచకులస్తుడను, చాకలివాడిని. మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనెట్టి పాప పని చెయ్యజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చనకి కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములు బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమని ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమును ఒడగట్టితిని, అగ్నిసాక్షిగా పిండాండిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకి లోనై మహా అపరాధము చేసేతని అని పశ్చాత్తాపముంది ఒక కూలీవారిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిగా అవలంబించి భర్త అనురాగమునుగా పాత్రురాలైను. కొంతకాలమునకు శివార్చనకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతని రౌరవాది నరక రూపముల నుండి నానా బాధముల నుండి పొంది మరలా జన్మమెత్తి సత్యవ్రతుడును బ్రాహ్మణోత్తమునకు కుమారుడును కార్తీక మాస నదీ స్నానమును చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేటి జన్మముల పాపములు నశించుట చేత ఆజామిలుడే పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలంన నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యయకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయెను. అనేక యమయాత్రను అనుభవించి ఒక మాలవాని ఇంటి జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినది జ్యోతిష్కుడు చెప్పెను.
మాలవాడ శిశుని తీసుకుని పోయి అడవి ఎందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనను. ఆ బాలికనే ఆజామినుడు ప్రేమించును. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఇటువంటి వారైనను మోక్షం పొందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారిని లేహపర సుఖములు పొందగలరు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ శ్రోక్త కార్తీక మాస్య మొదలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.